అనే నగరంలో మేరీ అనే స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె త్వరలో జీసస్ అనే వ్యక్తిని వివాహం చేసుకోనుంది. ఒకరోజు మేరీ ప్రార్థన చేయుచుండగా ఆమెకు ఒక స్వరం వినపడింది. ఆమె కళ్ళు తెరిచి చూడగా దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. మీరు ఎవరు? మేరీ, భయపడకుము, మేము దేవదూతలం. నా పేరు గాబ్రియల్. దేవుడు మమ్మల్ని నీ కొరకు పంపాడు. దేవుని కొరకు గొప్ప కార్యము చేయడానికి నీవు ఎంచుకోబడ్డావు. ధన్యురాలను. దేవుని కోరిక నెరవేర్చడానికి ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. త్వరలో ఆ దేవదేవుడు నీ కుమారునిగా పుడతాడు. అతనిని జీసస్ అని పిలుస్తారు. అతడు ప్రజల కోసం గొప్ప పనులు చేస్తాడు. కుమారుడా? అది ఎలా సంభవం? నాకు ఇంకా వివాహం కాలేదు. మేరీ కొంత ఆందోళన చెంది మౌనంగా ఉంది. మేరీ జరిగినదంతా జోసెఫ్ కు చెప్పింది. వారు వెంటనే వివాహం చేసుకున్నారు. మేరీ గర్భవతి అయింది. అంతలో ఆ నగరానికి కొత్త చట్టం వచ్చింది. దాని ప్రకారం వారి సొంత ఊరిలో వారి పేర్లు నమోదు చేసుకోవాలి. మేరీ, మన పేర్లు నమోదు చేసుకోవడానికి వెంటనే మనం బెత్లెహేముకు బయలుదేరాలి. పద, వెళ్దాం. అలా బెత్లెహేం చేరుకోవడానికి వారికి చాలా రోజుల సమయం పట్టింది. ఆ నగరం అంతా జనసంద్రంలా ఉంది. మేరీ, ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి మన కోసం చోటు వెతుకుతాను. అలా ప్రతి తలుపు తట్టాడు. ఎక్కడ మాత్రం చోటు దొరకలేదు. మేరీకి ప్రసవ సమయం దగ్గర పడింది. ఇద్దరు కలిసి స్థలం కోసం వెతకసాగారు. వారికి ఒక పశువుల పాక కనిపించింది. వారు అందులోకి వెళ్ళారు. అక్కడున్న గడ్డితో ఒక బెడ్ తయారు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలు కాంతిగా మెరుస్తున్నాయి. మేరీ బాలయేసుకి జన్మనిచ్చింది.
అదిగో అటు చూడండి, ఆ తోక చుక్క ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో. ఆ కాంతి ఒక మహనీయుని పరిశుద్ధాత్మ రాకకు నిదర్శనం. పదండి, ఆ కాంతిని అనుసరిస్తూ ఆ మహనీయుణ్ణి దర్శించుకుందాం. పదండి. ఆ నక్షత్ర కాంతిని అనుసరిస్తూ ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు బాలయేసుని దర్శించుకున్నారు. యూదుల రాజా, నేను తెచ్చిన ఈ బంగారమును అంగీకరించి నన్ను దీవించుము. రాజులకు రాజా, ఈ బల్లమును స్వీకరించు, నన్ను ఆశీర్వదించుము. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని అంగీకరించి కరుణించి నన్ను దీవించుము. బాబోయ్ చలి, ఎంత చలి పెడుతుందిరా. చలికి వణుకుతూ గొర్రెల కాపర్లు కూర్చుని ఉంటారు. అరే సింగన్న, కసంత పోయి గడ్డితో పోరా. అరే నువ్వేరా, నువ్వే పోరా. సర్లేతి, గొర్రెలు ఎవరున్నాయో ఏమో, నేను పోయేస్తాతి. సింగన్న, దయ్యం రా. వామ్మో, దయ్యం రా కాదురా, భూతం రా. అరే కాళ్ళెట్టున్నాయో చూడండి రా. ఆగండి, నేను దయ్యాన్ని భూతాన్ని కాదు, నేను దేవదూతని. మీకు శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపించాడు. శుభవార్త ఏమిటది? ఈ రోజు బెత్లెహేములో ఒక బిడ్డ జన్మించాడు. ఆయనే లోకరక్షకుడు. ప్రభు జన్మించాడా? వెంటనే మనం ఆయన్ని దర్శించుకుందాం. పదండి పదండి. ఎలగబట్టి ముసలవ్వ మురవబట్టి పిల్ల జల్ల ఆడబట్టి యేసు పుట్టిందని సిందయ్య సామి సిందని బరువయ్య యేసు పుట్టిందని సిందయ్య సామి సిందని సుల్ల చూపులోడ కసుడ కక్కనోడ కమచ్చరేని వారాజు రక్షిత వచ్చే సుల్ల చూపులోడ కసుడ కక్కనోడ కమచ్చరేని వారాజు రక్షిత వచ్చే రాయ 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 అన్న సందర్శిత రాయ 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 అన్న పదులు సుద్దం రాయ 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 అన్న సందర్శిత రాయ 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 అన్న మనసు చేద్దాం రాయ. వారు వెళ్ళి జోసెఫ్ను, మేరీని, బాలయేసుని చూస్తారు. దేవుని కుమారుని దర్శించుకున్నందుకు వారెంతో సంతోషించారు. వారు అక్కడి నుంచి నగరంలోకి వెళ్ళి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు.
అలా 2000 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 24 అర్ధరాత్రి 12 తర్వాత జీసస్ జన్మించాడు. అంటే డిసెంబర్ 25న జన్మించడంతో ఆ రోజే క్రిస్మస్ జరుపుకుంటారు. క్రిస్మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది. దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చులను అందంగా అలంకరిస్తారు. రంగురంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి పైన వేలాడదీస్తారు. అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేస్తారు. దీన్ని రంగురంగుల కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. క్రిస్మస్ రోజు రాత్రి శాంతాక్లాజ్ ఆకాశం నుంచి రేపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తారని వారు విశ్వసిస్తారు. థ్యాంక్ యూ.
బ్రతుకే నిండి సంతోషంలో ఆనందంతో